నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. 2026కి స్వాగతం. అయితే ఈ ఇయర్ మీరందరూ ఇంకొంచెం బెటర్గా, ఇంకా చాలా పర్ఫెక్ట్గా, ఇంకా హ్యాపీగా, సంతోషంగా, బాగా డబ్బులు సంపాదించుకుని, బాగా ఆరోగ్యంతో, ఇంకా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 2026 గడుపుదాం. అయితే 2026 వచ్చింది కదా, ఒక రెజల్యూషన్ తీసుకున్నాము, నోరు మూసుకొని కూర్చున్నామని కాకుండా దానికోసం మనం నిజంగా ప్రయత్నం చేద్దాం. అయితే ఇలా ప్రయత్నం చెయ్యాలి అంటే కొన్ని మిమ్మల్ని లాస్ట్ ఇయర్ నుంచి పట్టి వెనక్కి గుంజుతూనే ఉంటాయి చూసారా, వాటిల్ని మీరు డిలీట్ చేయాలి. సో ఈ 2026 స్టార్ట్ అయ్యే లోపల ఈ ఫస్ట్ వారంలో మీరు కొన్ని డిలీట్ చేసేస్తూ ఉండాలి మీ మైండ్లోంచి. అలాంటి డిలీట్ చేసే విషయాలు చెప్తాను. సో అవి నోట్ చేసుకుని ఈరోజు మీరు నా మాటగా తీసుకుని డిలీట్ దెమ్ ఫ్రమ్ యువర్ లైఫ్, మీ లైఫ్లోంచి తీసి పడేయండి బయట. ఓకే, అందులో ఫస్ట్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ టాక్సిక్ పాజిటివిటీ. మంచితనము ఓవర్ యాక్షన్గా మారకూడదు, ఓవర్ మంచితనంగా మారకూడదు. ఎప్పుడు కూడా ఓవర్ మంచితనం పనికిరాదు. అంతా దేవుడే చూసుకుంటాడు, ఏదో రోజు తెలుస్తుంది వాళ్ళకి, ఏదో రోజు వాళ్ళు అర్థమైన దగ్గరకు వస్తారు, ఏదో రోజు వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో ఉండకండి. ఎవరో ఎప్పుడో తెలుసుకుంటారు, అప్పటిదాకా నేను నా నోరు నొక్కుని బ్రతకాలి, సైలెంట్గా ఉండాలి, అప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది అని ఎవరైతే అనవసరమైన చోట పాజిటివిటీ మెయింటైన్ చేస్తారో, దట్స్ కాల్డ్ టాక్సిక్ పాజిటివిటీ. పాజిటివ్గా ఉండొచ్చు ఏదైనా సిచ్యువేషన్లో, సరే వాళ్ళ కర్మ వాళ్ళకి అర్థం కాదులే అని ఊరుకోవచ్చు, కానీ అతిగా పాజిటివిటీ అయిపోయి మనని కింద తోసినా కింద పడేసినా కూడా పాజిటివ్గా ఉండాల్సిన పని లేదు. సో ఫస్ట్ ఈరోజు 2026లో ముందుకెళ్ళాలి అంటే మిమ్మల్ని కించపరుస్తున్న వాళ్ళని, మిమ్మల్ని తక్కువ చేస్తున్న వాళ్ళని, మిమ్మల్ని ఎంతసేపు కిందకి లాగాలనుకుంటున్న వాళ్ళని మీరు పాజిటివ్ అనే మాటతో పిరికి వాళ్ళలా ఉండకండి. ఫైట్ ఇట్ హార్డ్. ఓకే, టాక్సిక్ పాజిటివిటీని డిలీట్ చేసేయండి. అనవసరమైన చోట అనవసరమైన మొరాలిటీస్కి వెళ్ళొద్దు. ఎంతమంది మాకు కాల్ చేస్తారో, ఎంతమంది సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళందరూ కూడా తెలియని మంచితనాన్ని ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకుంటారు. అంటే మరి భగవంతుడు ఇలాగే చేస్తాడు కదా సార్, మరి అలాగే ఉంటారు కదా సార్, మనం మన సైడ్ నుంచి కరెక్ట్గా ఉండాలి కదా సార్. ఈ టైప్లో అనవసరమైన చోట పాజిటివిటీ పెట్టుకుంటారు, అనవసరమైన చోట మొరాలిటీని ఇరికిస్తారు. అవసరం లేదు. మీ న్యాయధర్మాలు నిజంగా కరెక్ట్ అయిన చోట వాడితే చాలు, అనవసరమైన చోట న్యాయధర్మాలకి పోవద్దు. ఈ మధ్య ఒక అమ్మాయి మా దగ్గర కన్సల్టేషన్కి వచ్చింది. వాళ్ళ అక్క, తనకంటే పెద్ద అక్క, ఆమెకి మ్యారేజ్ కాలేదు, ఆమె మ్యారేజ్ చేసుకోదు. ఆమె మ్యారేజ్ చేసుకోక 40 years అయింది. ఈ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని ఆమె మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఈమె మ్యారేజ్ చేయకుండా త్యాగం చేస్తుంది. ఎంతైనా అక్కకి మ్యారేజ్ కాకుండా మనం చేసుకోకూడదు కదా సార్ అని ఈమె లైఫ్ అయిపోతూ ఉంటుంది. ఆ అబ్బాయి వెయిట్ చేసి ఈమెను వదిలేశాడు. సో పాయింట్ ఏంటంటే అనవసరమైన చోట మొరాలిటీస్కి, గొప్పతనాలకి, మంచితనాలకి పోవద్దు. లేనిపోని చోట మంచితనాన్ని వాడకండి. ఎక్కడ అవసరమో అక్కడ వాడతారు, ఎక్కడ ప్రాపరో అక్కడ వాడతారు. ఈరోజు 2026 ఈ డెసిషన్ తీసుకోండి. అనవసరమైన చోట మొరాలిటీకి ఎందుకు వెళ్ళాలి నేను అనే దాంట్లోకి వెళ్ళాలి. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మీకు క్లారిటీ వస్తుంది థాట్లో, దట్ ఇక్కడ నాకు అవసరమా ఇదంతా, నేను మంచితనం కోసం అవసరం లేదు, విల్ డిలీట్ ఇట్, పక్కన పెట్టేసాను. అనవసరమైన మంచితనం ఈసారి నుంచి డిలీట్ చేసి పడేయండి. 2026 మీ పాయింట్లో మీరు కరెక్ట్గా ఉండండి, అంతే. మిగతావన్నీ డిలీట్ ఆఫ్ వెంటనే. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ గుడ్ వైబ్స్. నాకందరూ చుట్టుపక్కల పాజిటివ్ పీపుల్ ఉండాలి, నన్ను సపోర్ట్ చేయాలి. ఈ మాయరోగం, నన్ను సపోర్ట్ చేయాలి అనే మాయరోగాన్ని డిలీట్ చేసేయండి. ఈ 2026 మీరు చేసుకోవాల్సింది, మా ఆయన నాకు సపోర్ట్ చేయాలండి, మా ఆవిడ నా మాట వినట్లేదండి, మా ఆఫీస్లో నాకు సపోర్ట్ దొరకట్లేదండి. ఈ సపోర్ట్ ఓన్లీ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కర్రలు ఇస్తాయి సపోర్ట్. మనకి ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వాల్సిన పనిలే. నిజంగా చెప్తున్నా, మనకి ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వాల్సిన పనిలే. మనకి మనం సపోర్ట్ ఇచ్చుకోగానే ఆటోమేటిక్గా సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం నాకు సపోర్ట్ దొరికితే బాగుండు అని ఉంటామో, ఎప్పటికీ యూనివర్సల్ ఫోర్స్ మనకి సపోర్ట్ చెయ్యదు. మనకు ఒకే ఒక్క సపోర్ట్ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ప్రయత్నము చేసేవాడికే చేస్తారు.
సో నీ ప్రయత్న లోపము లేకుండా, చేస్తున్నానండి ప్రయత్నం కాదు, ప్రయత్న లోపము లేకుండా నువ్వు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. నేను చెప్పిన మాట గట్టిగా పట్టుకోండి. ఎప్పుడైతే మీరు ప్రయత్నము చేస్తారో మీ లైఫ్లో మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది తయారైపోతుంది. మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేయరో మీకు సపోర్ట్ రాదు. సపోర్ట్ రాకపోయేసరికి నాకెవ్వరు సపోర్ట్ లేదండి అని మీరు చాలా లైఫ్లో టైం వేస్ట్ చేసేస్తారు. అందుకని 2026 మీరు మీ లైఫ్ని మీరే సపోర్ట్ చేసుకుని లిఫ్ట్ చేసుకోవాలి, అంతే. ఎవరు చేయడు మనకి, ఇది ఫిక్స్ అయిపోండి. దీంతోపాటు ఎవరైతే మీ జీవితంలో మీ ఎనర్జీని డ్రైన్ చేసేస్తున్నారో పదే పదే ఆలోచించాలి వాళ్ళ కోసం, వాళ్ళ మీదే ధ్యాస పెట్టాలి, వాళ్ళలోనే ఉండాలి. అసలు మనకంటూ ఒక జీవితం లేకుండా ఎవరైనా డ్రైన్ చేసేస్తుంటే వాళ్ళని ఆలోచన నుంచి తీసి బయటపడేయండి. నిజంగా వాళ్ళని తీసేసేయండి. అలా వాళ్ళ ఆలోచన ఎప్పుడొచ్చినా పుష్ చేసేయండి. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ పెట్టే టార్చర్ తట్టుకోలేక అలా ఉంటుంటారు. డిలీట్ అంటున్నాను నేను, వాళ్ళని మైండ్లోంచి డిలీట్ చేసి పక్కన పడేయండి. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలానే నడుచుకోవాలి. వాళ్ళ అమ్మ మాట 1% ఇలా దాటినా కూడా అసలు వాళ్ళ అమ్మ తట్టుకోలేదు అనమాట, అంత నార్సిసిజం చూపిస్తుంది. అలాంటి వాళ్ళని ఇయర్ మైండ్లోంచి డిలీట్. మనం చేయాల్సినవన్నీ చేయాలి, వాళ్ళ ముందు అవునా అన్నట్టు ఉండాలి. ఇది నిజంగా చెప్తున్నా నేను, సీక్రెట్ టెక్నిక్ ఇది. గొడవపడద్దు, కొట్లాటపడద్దు, ఇవన్నీ మాటలు పెంచుకుంటూ కాదు. పెద్ద నువ్వు ఏదో సినిమా డైలాగు చెప్పి ఆ సినిమా డైలాగ్కి వాళ్ళంతా అయ్యో అవునా అని మారిపోయి ఇవేమి సినిమా డైలాగుల్లాగా ఉండవు. ఇంట్లో అమ్మ వాళ్ళతో నాన్నతో గొడవ, లేకపోతే నీ ఫ్రెండ్స్తో గొడవలు, ఇవి డైలాగులతో కాదు. సైలెంట్, డూ యువర్ వర్క్, అంతే. సో ఎవరైతే నీ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంటారో వాళ్ళని కట్, డిలీట్, పడేయండి బయట. ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు. 2026 మీ ఎనర్జీని తాగే వాళ్ళని మీ మైండ్లోంచి డిలీట్. రియల్ లైఫ్లో ఉంటారా, మనుషులు తిరుగుతుంటారు అక్కడ, కానీ డిలీట్. ఎలా సార్ అని అడుగుతారు నన్ను చాలామంది. మైండ్లో డిలీట్ చేయండి అంటే ఎలా సార్, వాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతుంటారు, నాకు కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అంటారు. డిలీట్. మీ లైఫ్ని మీరే కంట్రోల్ చేసుకోలేకపోతే ఎవడో మీ లైఫ్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు కదా. సింపుల్ పాయింట్ కదా. ఇది ఎవరు నేర్పించలేరు, ఇది మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. నా లైఫ్లో నేను ఈ సుత్తంతటికి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు లివ్ బెటర్, ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ. నాకు ఎవరో ఏం చేస్తున్నారని నాకెందుకు ఎనర్జీ వేస్ట్ అని మీరు డిసైడ్ అయిపోండి. ఈసారి డిసైడ్ అయిపోండి. సో డిలీట్. ఎప్పుడైతే డిలీట్ చేస్తారో మీకు చాలా ప్రశాంతత, చాలా టైం దొరుకుతుంది. సో 2026 మీరు అకంప్లిష్ చేయాల్సింది, ఎవరైతే మీ లైఫ్లో అనవసరంగా మీ ఎనర్జీని తినేస్తున్నారో వాళ్ళని డిలీట్. ఓకే, ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎవరైతే మీరు చెప్తుంటే మీ ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటారు, నువ్వెందుకు ఆ పని చేసావు అంటే, మీరు ప్లీజ్ నేను ఎందుకు చేశానంటే అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుందో వాళ్ళ నుంచి ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిది. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేవాడు మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడగడు, మిమ్మల్ని ఇష్టం లేనివాడు మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వినడు. సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అనవసరమైన విషయం. మీకు ఎందుకంటే అని పదే చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళని డిలీట్ దెమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. 2026 సర్జరీ చేసినట్టు ఇట్లా కట్ చేసి ఆ పార్ట్ బయటకు తీసేసినట్టు తీసేయాలంతే, బ్లేడ్తో కట్ చేసి తీసేయండి. అలాంటి వాళ్ళని మీ లైఫ్ నుంచి డిలీట్. మీరు హ్యాపీగా బతకండి. చూస్తూ టైం అయిపోతుంది మిత్రమా. మీరు బ్యాక్ వెళ్ళి చూడండి నా వీడియోస్, 25 మొత్తం వీడియోలు, సంవత్సరం అయిపోయింది. ఇప్పటికైనా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అంటే అనవసరమైన మిమ్మల్ని డ్రైన్ చేసి మీ ప్రతి మాటకు మీరు ఏం చేస్తున్నారన్న వాళ్ళకి సంజాయిషి చెప్పుకుని, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుని 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఏది చేసినా, ఊపిరి తీసుకున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంత టార్చర్ పెడుతున్నారంటే వాళ్ళని మైండ్లో డిలీట్. ఇవి చేయండి. 2026 మీ లైఫ్ చాలా మారుతుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, ఇంకొన్ని విషయాలు చెప్తాను ఈ వారం అంతా. మీరు నేర్చుకుని అప్లై చేయండి. అండ్ నేను చెప్పే ఫార్ములాస్ మీరు వాడితే మీ లైఫ్లో మీకు ఎప్పుడు మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. హ్యాపీగా, హెల్తీగా, ఫ్రెష్గా ఉంటారు. 2026కి సెట్ చేసుకుంటున్నాం గ్రౌండ్. 2026లో పెద్దగా సాధించబోతున్నాము. అలా మీరు సాధించాలి అనుకుంటే, అలా మీరు లైఫ్లో 2026 మీకు ల్యాండ్ మార్క్ ఇయర్ అవ్వాలి.
2026లో నేను సాధించాను రా అని అనిపించాలి అంటే మాత్రం ఇది కరెక్ట్ టైము, డిసైడ్ చేసుకోండి. 2026 ముందుకెళ్ళిపోండి. అందులో ఫస్ట్ కొన్ని విషయాలతో మీరు ప్రేమలో పడాలి, కొన్ని విషయాలని మీరు ద్వేషించాలి. ఈ రెండు చేయండి. 2026లో కొన్ని విషయాలతో ప్రేమలో పడండి, కొన్ని విషయాలని ద్వేషించండి. మీ లైఫ్ డెఫినెట్లీ మారిపోతుంది. ఏ విషయాలతో ప్రేమలో పడాలి, ఏ విషయాల్ని ద్వేషించాలి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, బుక్ తీసుకోండి, రాసుకోండి. ఒక పేపర్ పెట్టుకుని మధ్యలో గీత గీసి ప్రేమలో పడాల్సిన విషయాలు, ద్వేషించాల్సిన విషయాలు అని లిస్ట్ రాసుకోండి. అవి ఇంప్లిమెంట్ చేయండి. 2 చెప్తా, లైఫ్లు చేంజ్ అవుతాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మీరు ప్రేమలో పడాల్సింది మీ శరీరం యొక్క ఆరోగ్యముతో. దాని విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మీ ఆరోగ్యం కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ మాట చెప్పగానే బ్రెయిన్కి ఒకటి స్ట్రైక్ కావాలి. నా ఆరోగ్యం ఎక్కడుంది? నా చేతుల్లో ఉంది, నా తిండిలో ఉంది, నా ఆలోచన విధానంలో ఉంది, నేను పొద్దునే లేచి చేసే ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఎవరి మీద తోసే ప్రయత్నము చెయ్యకండి. అంటే కుదరదు, పొద్దున పిల్లలు ఉంటారు, బాక్సులు సర్దుకోవాలి, మా ఆయన ఒప్పుకోడు, మా పక్కింటోడు అనుకోడు, లేకపోతే ఖర్చు ఎక్కువ ఉంది, ఇలాంటి మాటలు చెప్పద్దు. రాత్రి 11 నుంచి 12 దాకా వాకింగ్ చేయండి. పొద్దునే 3 గంటలకు లేచన్నా వాకింగ్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోకి తీసుకోకపోతే మీకు నిజంగా కూడా జీవితంలో బ్రతకడంలో హ్యాపీనెస్ ఉండదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. మీ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయి. ఆరోగ్యాన్ని మీ చేతిలో పెట్టుకోండి. కొంతమంది మొండిగా నేను హెల్తీగా ఉన్నా అంటారు. కాదు, వెనక్కి తిరిగితే మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా తిరగాలి. కింద కొంగితే మీ తల మోకాలకి తగలాలి. అలా మీ ఫిట్నెస్ని పెంచుకోండి. 2026 సూర్య నమస్కారాలు చేస్తే, నేను మీకు ఒక సూర్య నమస్కార వీడియో చేసి చూపిస్తాను. మీకు సూర్య నమస్కారం చేస్తే మొత్తం ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి. అలా చేయగలిగితేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీరు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి. ప్రయారిటీ నెంబర్ 1 హెల్త్. 2026 మీరు ప్రేమలో పడాల్సిన మొదటి విషయం మీ ఆరోగ్యం, మీ శారీరక ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం మీద ప్రయారిటీ. వరల్డ్ మొత్తం ఎటన్నా పోని, మీరు మాత్రం మీ ఆరోగ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది 2026లో మీరు ప్రేమలో పడాల్సింది ఏంటి తెలుసా? నేను పరిగెట్టుకుంటూ 4 కిలోమీటర్లు వెళ్ళగలనా? నేను హై జంప్స్ చేయగలనా? నేను స్కిప్పింగ్స్ ఒక 1000 చేయగలనా? ఇంకా చేయగలనా? ఇంకా హెల్తీగా అవ్వగలనా? నేను ఒక 20 ఏళ్ల కుర్రాడితో రన్నింగ్ చేయగలనా అనే పెద్ద టాస్క్ పెట్టుకోండి. మంచిగా చేయండి. దానికోసం సైంటిఫిక్గా చదవండి, నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. మీ ఆరోగ్యం కోసం మీరు 1 గంట స్పెండ్ చేయలేకపోతే ఎందుకు ఈ బ్రతుకు మనకి కదా? అందుకని కంపల్సరీగా ఆరోగ్యాన్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. మిగతావన్నిటినీ ఆ టైంలో డిలీట్, తోసిపడేయండి పక్కకి. అవసరమే లేదు, తోసేయండి, డస్ట్బిన్లో వేసేయండి. మీ ఆరోగ్యమే టాప్ ప్రయారిటీ. ప్రేమలో పడండి మీ ఆరోగ్యంతో. ఈ ఆరోగ్యంతో ప్రేమలో పడ్డ వెంటనే రెండోది మీరు ప్రేమలో పడాల్సింది గుడ్ హ్యాబిట్స్తో. గుడ్ హ్యాబిట్స్ చెప్పనా? పుస్తకము చదవడం, ఆర్ పుస్తకము గురించి తెలుసుకోవడం, ఆర్ కొత్త థాట్స్ని, కొత్త ఫిలాసఫీని వెల్కమ్ చెప్పడం నిజంగా మీ హెల్త్ని, మైండ్ సెట్ని మార్చేస్తుంది. కొత్త ఆలోచన. ఈరోజు నేను నేర్చుకున్న కొత్త ఆలోచన ఏంటి? ఇది మీరు 2026లో ప్రేమలో పడాల్సింది. 365 రోజులలో 365 కొత్త కాన్సెప్ట్స్ నేను నేర్చుకుంటాను. కొత్త థాట్ ప్రాసెస్కి నేను వెల్కమ్ చెప్తాను. నా మైండ్లో నేను ఇంతేనండి, చిన్నప్పటి నుంచి ఇలాగే ఆలోచించాను, చిన్నప్పటి నుంచి అంటారు. చిన్నప్పటి నుంచి ఆలోచించినవన్నీ డస్ట్బిన్లో వేసి కొత్తగా ఆలోచించండి. కొత్త ఆలోచనలు లోపల రానివ్వండి. మన జీవితంలోకి కొత్త థాట్ ప్రాసెస్ రాకపోతే మనము జైల్లో ఉన్నట్టే లెక్క, జైల్లో ఉన్నట్టే. అందుకని దేవుడి మీద కొత్త ఆలోచన రానివ్వండి. అసలు యూరోపియన్ కల్చర్లో దేవుడు ఏమంటారు, లేకపోతే అప్పుడెప్పుడో గ్రీక్ కల్చర్లో దేవుడిని ఎలా చూస్తారు, కొత్త విషయాలు తెలుసుకోండి. మీరు తెలుసుకున్నది థాట్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకుని రోజుకొక కొత్త ఆలోచన ఫ్రెష్గా మైండ్ని ఓపెన్ చేయండి. మైండ్ ఎప్పుడు సంకుచితంగా మేమింతే అన్న దాంట్లో ఉండకండి. సో గుడ్ థాట్స్ 2026లో గుడ్ థాట్స్.
న్యూ థాట్స్, కొత్త ఆలోచనలు జీవితంలోకి రానివ్వండి. నేను ఈ లాస్ట్ 6-7 మంత్స్లో చూసిన కపుల్స్లో అత్త కోడళ్ళ గొడవల్లో కొన్ని వందలు చూశాను. ఇంకా అత్త కోడల గొడవలేంటి స్వామి, ఎన్ని రోజులకి? ఇంకా 21st సెంచరీ మొత్తం ప్రపంచం అంతా విస్తీర్ణమై రోబోట్లు వచ్చేస్తున్న టైంలో ఇంకా ఆమె ఎట్లుండాలి సార్, ఆమె ఇంకా గిన్నెలు గడగచ్చు సార్, బోళ్ళు దోమచ్చు సార్ అంట. మరి ఎక్కడున్నారా మీరు, ఇంకా ఎక్కడున్నారు అనిపిస్తుంది. ఇప్పటికైనా 2026 డిసైడ్ అయిపోండి. ఆ పిచ్చి చిన్న ఆలోచన స్థాయిలో ఉండను, దాటి పైకొస్తాను. ఆ బోళ్ళు తోమడం దగ్గర, లేకపోతే అట్లు వేయడం దగ్గర, లేకపోతే దోశలు తినే దగ్గర గొడవలు పాడాను. సింపుల్ విషయాలకి నా మైండ్, నా పొటెన్సీ, నేను ఒక మనిషిని, ఈ మనిషి యొక్క మొత్తం స్వరూపాన్ని నేను, ఆ కోడలు నాకు గౌరవం ఇవ్వలేదు, మా మామ నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఆ కట్నంలో 10 రూపాయలు తగ్గినాయి, ఇందులోనే బ్రతికేస్తున్నాము. ఇది దాటి బయటికి వచ్చేయాలి, ఇది దాటి తొందరగా బయటికి రావాలి. సో 2026 లెట్ గుడ్ థాట్స్ కమ్. కొత్త న్యూ ఆలోచనలు రానివ్వండి. కొత్త మంచి ఆలోచనలు మీ లైఫ్లోకి వస్తే మీ ఆలోచన ప్రక్రియ మారిపోతుంది. సో లెట్ న్యూ థాట్స్ కమ్. అన్నిటికీ ఓపెన్ ఉండండి. లైఫ్ చాలా బాగుంటుంది. అందులో ప్రేమలో పడాల్సింది మీరు గుడ్ థాట్స్కి. దాంతోపాటు మంచి నీళ్ళకి, మంచి ఆహారానికి ప్రేమలో పడండి. గుడ్ వాటర్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్తో ప్రేమలో పడండి. ఎక్కడైనా మీకు ఇంత బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, లేకపోతే మంచి హెల్దీ రైస్ పెడితే హెల్దీ ఫుడ్కి, హెల్దీ ఐటమ్స్కి మీరు ప్రేమలో పడండి. నేను ఒక సంచి కాదు, నా లోపలికి ఇట్లా నింపి పొట్టలోకి నింపాల్సింది ఫుడ్ కాదు, నేను బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం అనే విషయం తెలుసుకుని మంచి ఆహారంతో ప్రేమలో పడండి. రుచికరమైన, అలాని చప్పిడి కూడు తినమని కాదు, రుచికరమైన మంచి ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. 2026 ఒక ఇయర్ మాత్రం రుచికరమైన మంచి ఆహారానికే నిర్ణయం తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్ 2026 మీరు ప్రేమలో పడాల్సింది మీ మైండ్లో. మీ మైండ్ మీద మీరు ప్రేమలో పడండి. మీ మైండ్లో వచ్చే ఎలాంటి ఆలోచనలకైనా ఇది నా ఆలోచన, నా బాధ్యత, నేను స్లోగా దాని నుంచి బయటకు వస్తాను. చెడు ఆలోచన వచ్చినా సరే, చెడు ఆలోచన, మంచి ఆలోచన, చీకటి వెలుతురు రెండూ మీవే. ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి స్లోగా దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇది కంపల్సరీగా మీ 2026ని మారుస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఎందుకు ఇలా వచ్చింది అని నెగిటివ్లోకి వెళ్ళకండి. నేనే ఇంత గొప్పవాడిని, నేనే గ్రేట్ వాడిని అని చెప్పి పాజిటివ్లో అతిగా ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా వెళ్ళకండి. మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. 2026 మీరు ప్రేమలో పడాల్సిన విషయం మీ మైండ్తో మీరు ప్రేమలో పడండి. దాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకోండి. అప్పుడు మీ జీవితం చాలా బాగుంటుంది. సో 2026 మీరు ప్రేమలో పడాల్సినవి ఇవైతే, ద్వేషించాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. మీరు ద్వేషించాల్సిన విషయాలని ఎనేబులర్స్ అంటారు. ఎవరైతే మీకు చెడు అలవాట్లని, చెడు వ్యసనాలని, చెడు విషయాలని పరిచయం చేస్తూ ఉంటారో వాళ్ళని అసహించుకోండి మీ జీవితంలో. ఓకే, సమ్ ఛానల్ ఏదో మిమ్మల్ని టైం వేస్ట్ చేసేస్తుందా, దాన్ని అసహించుకోండి. సమ్ ఏదో వీడియో గేములు, లేకపోతే ఏదో డ్రగ్, ఏదో సిగరెట్, ఏదో మందు ఇచ్చేవాడు ఎవడో ఫ్రెండ్, అరే తాగరా ఏమవుతుంది, అలాంటి వాళ్ళతో దూరం జరగండి. అసహించుకొని వాళ్ళు వద్దు నాకు ఇట్లాంటివి, నా జీవితాన్ని నాశనం చేసుకునే నా అలవాట్లు నాకు వద్దు. ఇది మీరు ఫిక్స్ కండి. తర్వాత సోడా, లేకపోతే ఈ జంక్ ఫుడ్ నుంచి ఎంత దూరం జరిగితే అంత మంచిది. ఎంత దూరం జరిగితే ద్వేషించండి, అట్లాంటి విషయాలను అసహించుకోండి. నా బాడీని టాక్సిక్ చేసుకోను అని చెప్పి. ఇక వెరీ ఇంపార్టెంట్, మీరు ఈసారి అసహించుకోవాల్సింది మిమ్మల్ని మీరు ఎప్పుడైతే లోపల నాగింగ్ అంటే మా చిన్నప్పుడు ఇట్లా జరిగింది, మా అత్త ఇట్లా ఉంది, మా నాయన ఇట్లా ఉన్నాడు, మా ఆయన ఇట్లా ఉన్నాడు అని నాగింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు జరిగిపోయిన నెగిటివిటీని తలుచుకుంటూ ఉంటారు చూసారా, ఆ పార్ట్ ఆఫ్ మిమ్మల్ని మీరు అసహించుకోండి. మీ లోపల ఒకటి ఉంటుంది, అన్నీ బాగున్నాయి కానీ సార్ మా అత్త వాళ్ళే కోఆపరేట్ చేస్తుంటే, మా వాళ్ళెవరో చేస్తుంటే, మా హస్బెండే నాతో కోఆపరేట్ చేస్తుంటే, దీన్నే నాగింగ్ అంటారు. మీరు మార్చలేనివి, మీ చేతుల్లో లేనివి
ఎవడో మారిపోవాలి అన్నవి మీరు ఆలోచించవద్దు. ద్వేషించుకోండి మిమ్మల్ని మీరు. నేను ఎందుకు ఆలోచిస్తున్నా వాళ్ళందరి గురించి అని మిమ్మల్ని మీరు ద్వేషించుకోవాలి ఆ విషయంలో. 2026 ఎప్పుడైనా మీకు వేరే వాళ్ళ ఆలోచన వచ్చి, మా తోటికోడలు ఇట్లా చేసింది, మా ఆఫీస్లో వాడు ఎవడో ఇట్లా చేశాడు, లేకపోతే మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, నేను అప్పుడెప్పుడో బిజినెస్ పెట్టా ఓడిపోయాను, ఇట్లా ఏదైనా వచ్చిందనుకో, ఎందుకు ఏడుస్తున్నారు? అయిపోయిన దానికి వై ఆమ్ ఐ బీయింగ్ సో ఇంత వరస్ట్గా ఎందుకున్నా నేను అని మిమ్మల్ని మీరు అసహించుకుని మీరు బయటికి రండి. ఈ 2026 మీరు అసహించుకోవాల్సిన విషయం, మీరు నాగింగ్ చేస్తూ మీకు మీరే లోపల ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తీసుకొస్తుంటే ఆ పార్ట్ ఆఫ్ మిమ్మల్ని మీరు అసహించుకొని ఇవన్నీ ఆలోచించలేను అని చెప్పి బయటకు పంపించేయండి. ఇలా గనక మీరు చేస్తే మీ 2026 చాలా గొప్పగా ఉండబోతుంది. అండ్ మీరు అందరూ ఇవి ఫాలో అవుతారని, మీరు విని నేర్చుకుని, ఇది జస్ట్ మోటివేషన్గా విని వదిలేకుండా మీరు ఫాలో అయ్యి నాకు సక్సెస్ అయ్యి 2026 ఎండ్కి మళ్ళీ ఇదే వీడియో కిందకు వచ్చి కమెంట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. మీరు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మెడిటేషన్. ఇన్ని రోజులు మీరు చెయ్యకపోయినా, ఒకవేళ చేస్తూ ఉన్న డైరెక్షన్ రాకపోయినా మెడిటేషన్ చేయడం నేర్చుకోండి. నా మాటగా ఇది తీసుకుని ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్యకైనా సమాధానము మెడిటేషన్లో దొరుకుతుంది. మీకు బాధగా ఉందా? మెడిటేషన్ చేయండి. మీకు ఏదో కావాలి అని కోరికలు ఉన్నాయా? మెడిటేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, మీకు మీ కోరికలు తీరుతాయి. మీకు భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకోవాలా? మెడిటేషన్ చేయండి. 10 నిమిషాల నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు కూడా మీరు మెడిటేషన్లో కూర్చోవచ్చు. ఎందుకంటున్నానంటే, మెడిటేషన్ అంటే మీతో మీరు సమయం గడిపే ఒక ముఖ్యమైన ఫేజ్. మీతో మీరు సమయం గడపడానికి బోర్ ఫీల్ కాకూడదు, దానికి ఏదో మోటివేషన్ అవసరం ఉండకూడదు. మీతో మీరు కూర్చుని ప్రశాంతంగా గడపడానికి మీకు మోటివేషన్ అవసరమో, లేకపోతే దానికి ఏదైనా ఫలితం ఏంటి, నాకు ఏమొస్తుంది అని ఆలోచించకుండా ప్రతి వ్యక్తి మెడిటేషన్ చెయ్యాలి. మనము మెడిటేషన్ నేర్పిస్తామంటే చాలామంది మేము నేర్చుకున్నాం, నేను 10 అవర్స్ మెడిటేషన్లో కూర్చుంటా, 5 అవర్స్ కూర్చుంటా అంటారు. బయట చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కృంగిపోతారు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు మెడిటేషన్ చెయ్యలేదు అన్నమాట. ఎవరైనా సరే నేను 2 అవర్స్ మెడిటేషన్ చేస్తా, 3 అవర్స్ మెడిటేషన్ చేస్తా అంటే 3 అవర్స్ మెడిటేషన్ చేస్తాడు, ఇట్లా వెలిగిపోతూ ఉంటాడు. చెయ్యట్లేదు, ఎక్కడో ఏదో లోపం వస్తుంది. చెక్ చేసుకోండి. మెడిటేషన్ చేయడం చాలా చాలా ముఖ్యం. అయితే ఈ మెడిటేషన్ చెయ్యాలి అంటే 3 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్లో ఫస్ట్ వచ్చేసి ప్యూరిటీ, నీట్గా ఉండాలి. అది ఫిజికల్గాను మెంటల్గాను ప్యూర్ మైండ్తో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏదైనా మంచిగా కొత్త బట్టలు కానీ, లేకపోతే మంచి బట్టలు కానీ, కొత్తవే అవసరం, ఉతికిన బట్టలు వేసుకుని ఒక ప్లేస్ ఏర్పరచుకోండి, ఒక సపరేట్ ప్లేస్ దానికోసం, మెడిటేషన్ కోసం. బికాస్ యువర్ ఎంటైర్ పవర్ విల్ జనరేట్ దట్ స్పేస్. అందుకని ఒక ప్లేస్ మీరు రెగ్యులర్గా మెడిటేషన్కి పెట్టుకోండి, అది నీట్గా పెట్టుకోండి. అక్కడ మీరు కూర్చోగానే డైరెక్ట్ కనెక్షన్ ఫీల్ కావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఫిజికల్ ప్యూరిటీతో పాటు మెంటల్ ప్యూరిటీ. మైండ్లో కూడా ఎవరినో ద్వేషిస్తూ ఎవరి మీద కోపంతో చేయకండి. ఎవరినో ఏదో ఆత్రంతో చేసేయాలి, మెడిటేషన్ చేస్తే నాకు ఏదో అయిపోతుందని చేయకండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మెంటల్ పీస్ అండ్ మెంటల్ క్లారిటీ ఉండాలి. ప్యూరిటీ ఉండాలంటే నాకు కుండలిని రైజ్ అయిపోతుంది, నేనేదో అయిపోతాను, ఏదో జరిగిపోతుంది అనే ఫూలిష్నెస్లో ఎప్పుడూ మెడిటేషన్ చేయకూడదు. జస్ట్ మీతో మీరు సమయం గడపడం మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా మీతో అవన్నీ సెట్ అవుతాయి. అంతేగాని మీరు కుండలిని రైజ్ అవ్వాలి అని ఎవరైనా మెడిటేషన్ చేస్తున్నారంటే అవ్వట్లేదు అని అర్థం. ఎందుకంటే మీరు చేస్తూ ఉంటే కుండలిని రైజింగ్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. అది మనం ఏమి చేయడానికి ఉండదు. కుండలిని కానీ సహస్రారము కానీ మనము స్పెషల్గా దాని మీద చేసేది ఏమి ఉండదు. జస్ట్ ఊహించుకుని, జస్ట్ ప్రశాంతంగా కూర్చుని మీ రియల్ సెల్ఫ్లోకి వస్తే అప్పుడు మెడిటేషన్ సెట్ అవుతుంది మీకు, లేకపోతే సెట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూసుంటే రాక్షసులు 100 సంవత్సరాలు తపస్సు చేశారు, చుట్టుపక్కలంతా పుట్టలు కట్టేసినా తపస్సు చేశారు. ఎందుకు? లాట్ ఆఫ్ టైం పడుతుంది. పేషెన్స్, ఎంతో ఓపిక కావాలి.
మెడిటేషన్ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. సో రిలాక్స్డ్గా మెల్లగా చేయండి. ఇది పరుగు పందాలు కాదు, ఒలింపిక్ పోటీలు కాదు, ఇవేవో దీంట్లో అవార్డులు రివార్డులు ఇవ్వరు. ప్రశాంతంగా చేయండి, నెమ్మదిగా చేయండి. ఈ 2026 నుంచి స్టార్ట్ చేసి 1 సంవత్సరం పాటు కంపల్సరీగా చేయండి. సింపుల్ మెడిటేషన్స్తో స్టార్ట్ చేయండి. మన దగ్గర సూర్య సాధన ఉంది, వేదశాస్త్రపాత్ మెడిటేషన్ ఉంది, లేదంటే ఆన్లైన్లో బోలెడని దొరుకుతాయి మీకు. అందులో ఏదో ఒకటి తీసుకుని మెడిటేషన్ స్టార్ట్ చేయండి. సూర్య మార్గంలో మీకు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి సూర్యుడిని రోజు తలుచుకుంటూ మంచి మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరు మెడిటేషన్ నేర్చుకోండి. దీంతోపాటు పర్సీవరెన్స్ కావాలి. ఒక్కోసారి మెడిటేషన్ కుదరదు, ఒక్కోసారి సెట్ కాదు మనకి, ఒక్కోసారి డిస్టర్బ్ అయిపోతాం. బలవంతంగా చేయొద్దు మెడిటేషన్. స్లోగా ఇన్ యువర్ హైస్ ఇన్ యువర్ లోస్ బీ పర్సీవరెన్స్ అంటారు. అంటే ఎప్పుడైనా మనకి బాగా ఒకరోజు టక్కుమని కుదురుతుంది, ఒకరోజు అసలు మెడిటేషన్ కుదరదు. ఎంతసేపు కూర్చున్నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకరోజు చేయలేదని బాధలోనో లేకపోతే చెయ్యాలి అని టైం టేబుల్లో కాదు, మీకు అది రెగ్యులర్గా చేస్తూ ఉంటే జన్మల యొక్క మెడిటేటివ్ స్టేట్కి రావడానికి జన్మల యొక్క కార్మిక దోషాలన్నీ జరుపుకుని వస్తుంది. సో చెయ్యండి. ఒక సాధన చేస్తున్నప్పుడు ఒకటి ఏదైనా మెడిటేషన్ కానీ లేకపోతే ఒక సూర్య సాధన ఇలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు లేదా ముద్రలు ఇస్తున్నప్పుడు, మేము కందర్ప కానీ అట్లాంటి ముద్రలు ఏదైనా మీకు ఇస్తున్నప్పుడు అవి మీ శరీరంలోకి రావడానికి టైం పడుతుంది. సో కొన్ని రోజులు సమయం ఇచ్చేటట్టుగా మీరు పెట్టుకుంటే నిజంగా మిరాక్యులస్ రిజల్ట్స్ చూస్తారు మీరు. అండ్ మెడిటేషన్ చేయడం వల్ల మీ లోపల భయం పోతుంది, ఒక లూపింగ్ థాట్స్ పోతాయి, రిపీటెడ్ థాట్స్ అన్నీ జరిగిపోతాయి. మీకు ఓసిడి లాంటివి, ఫియర్ లాంటివి ఇట్లాంటివన్నీ స్లోగా వెళ్ళిపోతాయి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అందుకని మీ మానసిక స్థితి బాగుండాలి అంటే మెడిటేషన్ చేయడం చాలా మంచిది. సో మెడిటేషన్ చేయడం నేర్చుకోండి, పర్సీవరెన్స్తో నేర్చుకోండి. దీంతోపాటు కొన్ని స్థితులకి వెళ్ళాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, అది శారీరకంగాను పంచకోశాలుగాను చక్రాలుగాను ఎన్నో కలిస్తే తప్ప ఆ స్థితి రాదు. అందుకని తొందరగా ఒక కంక్లూజన్కి వచ్చి ఇవంతా నాకు వర్కౌట్ కాదు, ఇదంతా అవ్వదు అని వదిలేయకండి. ఇది టైం పట్టినా మీకు అవుట్ సైడ్ లెవెల్లో అట్లీస్ట్ బీపీ కంట్రోల్ అవుతుంది, అట్లీస్ట్ మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు, మీ ఆలోచన విధానం స్ట్రైట్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి 10 నిమిషాలు చేయండి. నేను ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను మీకు. 2026లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది. రాత్రి ఫోన్లు చూస్తూ ఉంటారు కదా, 1 గంట 2 గంటల వరకు ఫోన్లు చూస్తుంటారు కదా. ఒక పని చేయండి, బెడ్ మీద పడుకున్నాక మాత్రం ఇంకా ఫోన్ చూడకండి. ఓకే, బెడ్ మీద పడుకునే ముందు సపోజ్ మీరు 9 o'clockకి తినేశారనుకోండి, 9 to 10 మీకు నిద్ర రావట్లేదు అనుకోండి, ఫోనే చూస్తాం అనుకోండి, మీరు ఫోన్ పట్టుకుని వాకింగ్కి వెళ్ళండి. వాక్ చేయండి, ఎంతసేపు వాక్ చేస్తారో వాక్ చేయండి. వాక్ చేసి వచ్చి బెడ్ మీద ఇట్లా కూర్చున్నాక మాత్రం ఫోన్ పక్కన పెట్టేయాలి, మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. బెడ్ మీద ఫ్లాట్గా పడుకుని మెడిటేషన్ చేస్తూ పడుకుంటే మీ లైఫ్ మ్యాజికల్గా మారుతుంది. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మీ జీవితం ఎలా ఉండబోవాలో, మీకు ఎలా కావాలో దాని గురించి 4 మంచి మాటలు చెప్పుకోండి, అంతే. మీరు చేయాల్సిన చాలా ఇంత సింపుల్ లాజిక్ తెలుసా, మీ జీవితాన్ని మారుస్తుంది మెడిటేషన్. జస్ట్ పడుకునే ముందు నా లైఫ్ బాగుండాలి, మా ఆయన నాతో బాగుండాలి, మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇట్లాగా మంచి మాటలు 4 మంచి విషయాలు మీతో మీరు చెప్పుకోవడానికి మీకు ఏ కోర్సులో అవసరం లేదు, ఎలాంటి విద్యలో అవసరం లేదు. సింపుల్గా ఇది స్టార్ట్ చేయండి. 2026 మీరు అట్లీస్ట్ పడుకునే ముందు యోగ నిద్రలాగన్నా సరే మెడిటేషన్ స్టార్ట్ చేయండి. సింపుల్గా స్టార్ట్ చేయండి. జస్ట్ గెట్ యువర్ మైండ్ టు ద సెంటర్. మెల్లిగా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా మీరు ప్రయత్నం చేస్తే మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అండ్ మెడిటేషన్ వల్ల మీరు ఎన్నో సాధిస్తారు. మీకు నా తరఫున ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే మాత్రం మన దగ్గర సూర్య సాధన, త్రిచక్ర సూర్య సాధన కానీ, తర్వాత వేద సహస్రపాత్ కానీ, అర్క విద్య, శంప, ఇట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా వీలు కుదిరి మీకు చేసుకోగలము అనుకుంటే డైరెక్ట్ నేనే నేర్పిస్తాను, మీకు రండి. సో నేర్చుకుంటూ ఉండి స్లోగా దాన్ని అప్లై చేసేటట్టు అయితేనే నేర్చుకోండి, లేకపోతే ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అందుకని నేను చెప్పింది సింపుల్గా ఫాలో కండి. బెడ్ మీద పడుకోండి, మంచి పాజిటివ్తో మీ లైఫ్ని మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా గనక మీరు చేస్తే మీ లైఫ్ మారడం, మెడిటేషన్ మీ జీవితంలోకి రావడం,
మెడిటేషన్ మీ జీవితంలోకి వచ్చాక అన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి రావడం జరుగుతుంది. నా మాటగా తీసుకోండి, ప్రయత్నము చేయండి. సింపుల్గా మీతో మీరు గడపడం అనేది ఒక గొప్ప యోగంగా భావించండి. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉండొచ్చు, వాళ్ళకే పర్మిషన్ ఇవ్వండి, మిగతా వాళ్ళని పంపించేయండి. ఎలాంటి వాళ్ళను నేను లిస్ట్ చెప్తాను, ఇవి రాసుకుని మీ లైఫ్లో ఉన్న వాళ్ళకి కంపేర్ చేసి చూసుకోండి. ఈ లిస్ట్లో వీడు మ్యాచ్ అవుతాడా లేదా, ఈమె మ్యాచ్ అవుతుందా లేదా, ఓకే ఈ లిస్ట్లో ఉన్నారంటే మీ లైఫ్లో ఉంటారు, లేకపోతే టాటా బై బై పంపించేయండి. నిజంగా మీ లైఫ్లో ఎవరు ఉండాలో, మీకు ఏ బట్టలు కావాలో మీరు ఎలా అయితే వేసుకుంటున్నారో అలాగే మీ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మీ సినిమా. మీ సినిమాలో మీరు డైరెక్టర్ అయినప్పుడు, మీరు హీరో అయినప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలో డిసైడ్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. సో నేను చెప్పేది బాగా జాగ్రత్తగా విని ఇలాంటి వాళ్ళని మీ జీవితంలో ఉంచండి. ఇలా లేని వాళ్ళని మీ జీవితంలోంచి డిలీట్ చేయండి. పోనీ లిటరల్లీ మనుషుల్ని బయటకు తోయలేకపోయినా ఇక్కడ మాత్రం మీరు కట్, డిలీట్. అలాంటి వాళ్ళని మీరు మీ జీవితం నుంచి బయటకు తోసేయండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ ఎవరి మాటలైతే వాళ్ళ చేతలతో మ్యాచ్ అవుతాయో వాళ్ళని మీ జీవితంలో ఉంచండి. ఎవరిదైతే అబద్ధాలు చెప్తూ మ్యాచ్ అవ్వట్లేదు, వాడు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు, మీ లైఫ్లోకి రానివ్వద్దు. వచ్చి ఒకవేళ వాళ్ళు డ్యామేజ్ చేసేసి ఉంటే పోన్లే అని కంటిన్యూ చెయ్యొద్దు, పంపించేయండి. నిజంగా చెప్తున్నాను, పంపించేయండి. ఎవరి మాటలైతే వాళ్ళ చేతలతో మ్యాచ్ కావో అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉండే హక్కు లేదు. దీన్ని అసలు తీసుకోవద్దు. నన్ను ఒక ఆయన ఒక 10,000 అవసరం ఉంది సార్ అప్పడిగాడు. మనకి ఇప్పుడు మీడియాలో ఉన్నాము కాబట్టి ఎవరికైనా సహాయం చేస్తే చాలా గొప్పగా మన గురించి చెప్పుకుంటారు అన్నట్టు ఉంటుంది కదా. అయ్యో మనం సహాయం చేయాలి అని చేసేస్తాం కదా. ఎవరన్నా కూడా జనరల్గా అడిగారనుకో నా గురించి మంచి అనుకుంటాడని చేస్తాం. బట్ నెక్స్ట్ 5 డేస్లో ఇచ్చేస్తా అన్నా అన్నాడు, ఇవ్వలేదు 5 డేస్లో. 10 డేస్లో ఇస్తా అన్నా అన్నాడు, ఇవ్వలేదు 10 డేస్లో. 15 డేస్లో ఇస్తా అన్నాడు నా, ఇవ్వలేదు. దాని తర్వాత ఇక వాడి జీవితంలో వాడు ఏమడిగినా నేను ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. అలాగే మన జీవితంలో ఎవరైనా మన ఒకసారి మోసం చేసి వాళ్ళ మాటలు మ్యాచ్ కాక, ఈ మధ్యనే ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడంట. ఇలా కొడుతూనే ఉంటాడు, ఈసారి కొట్టాను, బుజ్జి తప్పనుకోకు బుజ్జి, ప్లీజ్ బుజ్జి నేను కొట్టాను అంటాడు, మళ్ళీ కొడతాడు. అలాంటి వాళ్ళని లైఫ్లో డిలీట్ చేసేయండి, పంపించేయండి. అలాంటి వాళ్ళు మీ జీవితంలో వద్దు. కొడుతున్నారు, అబ్యూస్ చేస్తున్నారు, వద్దు. వాళ్ళ మాటలకి చేతలకి మ్యాచ్ కాకపోతే ప్లీజ్ డిలీట్ దెమ్. ఇది మీ జీవితం, మీరు ఒకేసారి బ్రతుకుతున్నారు ఈ జీవితం కాబట్టి మీ లైఫ్లో ఎవరు ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి. చాలా చాలా ముఖ్యం. ఓకే, వాళ్ళ వర్డ్స్ వాళ్ళ యాక్షన్స్ మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళని తీసి మనం పంపించేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ బౌండరీస్ని, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు మీ జీవితంలో ఉంటారు, మిమ్మల్ని గౌరవించని వాళ్ళు మీ జీవితంలో ఉండరు. ఫిక్స్ అండ్ ఫైనల్. ఎలా సార్, మన ఇంట్లో వాళ్ళే అయితే ఎలా సార్ అంటారు. ఇంట్లో వాళ్ళు, పక్కింట్లో వాళ్ళు, వీధి చివరి వాళ్ళు కానే కాదు నేను మాట్లాడేది. ఎవరైనా సరే మీకు గౌరవం ఇస్తే ఉంటారు, గౌరవం లేని చోట ఉండరు. ఫినిష్ అండ్ క్లియర్. ఎలా? బయటకు వెళ్ళి ఓన్లీ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుతానండి, పర్లేదు, చెయ్యండి. మీరు అట్లా ధైర్యం ఉండండి, ఒకసారి లైఫ్లో అన్నీ సెట్ అవుతాయి. చూడండి, మీరు భయపడనన్ని రోజులు మీకు చేత కాలేదు కాబట్టి ఉంటున్నారు, అంతే. సో గౌరవం అనేది పోగొట్టుకున్న చోట బ్రతకనవసరం లేదు, ఉండనవసరం లేదు. కొద్దిగా కష్టమైన ప్లాన్ చేసుకుని ఇది ఆచరించండి. నాకు గౌరవం దక్కని చోట వాళ్ళతో గొడవలు పెట్టద్దు. నేను చెప్పాగా, ఎప్పుడు చెప్తుంటా ఈ మాట. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి నీకు ఆ మాత్రం అర్థం కాదా, నన్ను ఇంత రెస్పెక్ట్ ఇవ్వగా, అడుక్కోవద్దు రెస్పెక్ట్. గౌరవం ఇవ్వట్లేదు, సైలెంట్గా పక్కకు వచ్చేస్తాం, అంతే. రెస్పెక్ట్ లేని వాళ్ళు మన లైఫ్లో అట్లీస్ట్ ఫ్యామిలీలో సపరేట్ కాకపోయినా మైండ్లో మాత్రం కట్, డిలీట్. వాళ్ళు మన జీవితంలో ఉండద్దు.
గౌరవం ఇవ్వని వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. మన బౌండరీలని గౌరవించని వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. అలాంటి వ్యక్తులని మన మైండ్లోంచి డిలీట్. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక రకంగా చేసి మీతో ఉండే ప్రయత్నం చేసే వాళ్ళతోనే ఉండండి. ఎంతసేపు మిమ్మల్ని తప్పించుకుని తిరిగే వాళ్ళని మీ జీవితంలోంచి డిలీట్ చెయ్యండి. మిమ్మల్ని తప్పించుకుని తిరిగేవాళ్ళు, హూ డోంట్ లివ్ విత్ యూ, నువ్వు వస్తేనే ఇరిటేట్ అయిపోయేవాళ్ళు, నువ్వు మాట్లాడుతుంటేనే నచ్చని వాళ్ళు, అలాంటి వాళ్ళతో జీవితం బ్రతికినా బ్రతకనట్టుగా మీరు లోపల కుమిలిపోతారు. అలాంటి వాళ్ళని 2026 రిమూవ్ దెమ్, తీసి పడేయండి పక్కన. వద్దు, వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పెద్ద ఏడ్చి సీన్ చేసి చెప్పద్దు. సైలెంట్గా మీకు మీరు తెలియాలి దట్ నేను ఇలాంటి వాళ్ళ దగ్గర అవసరము లేదు అనే విషయం మీరు తెలుసుకున్న రోజున మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సో ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళతోనే మీరు ఉంటున్నారు. లేని వాళ్ళని అనవసరంగా వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళని బాధ, మీకు బాధ. నెక్స్ట్ వచ్చేసి మీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేసి మీ ఎదుగుదలని ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని కొంచెం తిట్టినా కొంచెం కసిరినా మీరు గ్రో అవ్వాలని కోరుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు. మిమ్మల్ని ఊరికే ప్యాంపర్ చేసి మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు మీ లైఫ్లో ఉండరు. మిమ్మల్ని పొగిడినా మీకు చెడు నేర్పించేవాళ్ళు మీ లైఫ్లో వద్దు. డిలీట్ దెమ్. మిమ్మల్ని ఎప్పుడైనా సరే తిట్టినా సరే మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ గుర్తుపెట్టండి. మీ ఎదుగుదలకి మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు కాస్త ఖచ్చితంగా ఉన్నా, వాళ్ళు కోపంగా ఉన్నా, దట్స్ ఓకే. మిమ్మల్ని కించపరుస్తూ కిందకి చేస్తూ మిమ్మల్ని నాశనము చేసే వాళ్ళని మీ లైఫ్లోంచి రిమూవ్ దెమ్. అవసరము లేదు, వాళ్ళని పంపించేయండి. ఈ 2026 వాళ్ళని మీ జీవితంలో, మీ సినిమా స్టోరీలో వాళ్ళ క్యారెక్టర్ అవసరం లేదు మీకు. మూవ్ దెమ్ అవుట్. ఓకే. దీంతోపాటు మీరు చెప్పే మాటకి విలువ ఇచ్చేవాళ్ళు, వాడు ఫాలో అవుతాడా లేదా కాదు, విలువ ఇచ్చేవాళ్ళు, అట్లీస్ట్ నీ ఒపీనియన్ ఏంటి, నువ్వేమంటావు అని చెప్పేవాళ్ళైనా సరే అట్లీస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూని వినేవాళ్ళు మీ జీవితంలో ఉంటారు. లేని వాళ్ళు మీ మైండ్లో డిలీట్ అయిపోతారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పాయింట్ చెప్తే అది నిజంగా వినేటట్టుగా ఉండాలి. ఊరికే ప్రతిదానికి వాగి అందరినీ టార్చర్ పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా పాయింట్ చెప్తే అవునా, నిజమా, మేము ఫాలో అవ్వచ్చా, చూస్తాము అని మీకు మీ మాటకి గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు ఉంటారు. లేని వాళ్ళు మీ సినిమాలోంచి డిలీట్ తీసేయండి. ఆ క్యారెక్టర్ నుంచి అవసరం లేదు. మీ జీవితంలో ఎవరుండాలో మీరు నిర్ణయించుకోగలరు, నిర్ణయించుకోవాలి కూడా. ఓకే. దాని తర్వాత ఎప్పుడైనా మీకు బాధ వేస్తే, ఓకే, ఎప్పుడైనా మీకు చాలా కష్టంగా అనిపిస్తే మీతో మీరే ఉండేటట్టుగా ఉండేవాళ్ళు మీకు కావాలి మీ లైఫ్లో. మీ ఎమోషన్స్తో ఆడుకునేవాళ్ళు, మీరు బాధపడ్డప్పుడో లేకపోతే మీరు డిప్రెస్డ్గా ఉన్నప్పుడో మీతో ఆడుకునేవాళ్ళు మీ జీవితంలో మీకు అవసరము లేదు. ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యూ వెన్ యు ఆర్ ఎమోషనలీ వీక్ ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకునేవాళ్ళు మీ జీవితంలో ఉండకూడదు. మీ సినిమా నుంచి, స్క్రిప్ట్ నుంచి ఎడిట్ చేసి పడేయండి, వాళ్ళని తీసి పడేయండి. మీ జీవితంలో ఉండాల్సిన 2026లో మీతో ఉండాల్సిన వాళ్ళలో వీళ్ళు చాలా ముఖ్యమైన విషయము. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఎమోషనల్గా మీరు వీక్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఆడుకుంటారో వాడుకుంటారో అలాంటి వాళ్ళని లైఫ్లో దగ్గరికి రానివ్వకూడదు. చాలా డేంజరస్ వాళ్ళు. మీ వీక్నెస్ని చూసి, మీ ఎమోషన్స్ని చూసి కొడుతున్నారు అంటే వెరీ డేంజరస్, చాలా డేంజరస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీకు అసలు మీరేంటో తెలిస్తే జరుగుతాయి. మీకు మీరే నాకు వాళ్ళంతా తోడు రావాలి, నేను నా అంతటి నేను బ్రతకలేను, నేను వీకు అంటే అలాంటి వాళ్ళే మీ జీవితంలోకి వస్తారు. అందుకని ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే వేరే వాళ్ళు మీ ఎమోషన్స్తో ఆటలు ఆడరు. సో ఇది బాగా మైండ్లో పెట్టుకుని ఇది చాలా సిన్సియర్గా అప్లై చేయండి. ఇలా మీరు 2026లో చేసుకోవాల్సిన దాంట్లో
ఇలాంటి వ్యక్తులని మీరు ఎడిట్ చేసి తీసేస్తూ 3 మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో మూలాధారము, మీ మూలాధార చక్రము చుట్టూ ఇలాంటివి వర్రీ, యాంగ్జైటీ, స్ట్రెస్, యాంగర్, ఇనర్షియా ఇవి వస్తాయి. వీటిని మీరు ఎప్పుడైతే కంట్రోల్లో పెడతారో మీ జీవితంలోకి కొత్త వాళ్ళు, మంచి వాళ్ళు, ఆనందకరమైన మనుషులు వస్తారు. మీ చుట్టుపక్కల అందరూ మా అత్త బాలే, వాళ్ళు బాలే, వీళ్ళు బాలే, నా ఆఫీస్లో అంతా అందబాలే అంటే ఎక్కడో మీ లోపల మీ మూలాధారం సరిగ్గా లేదు అని అర్థం. మీరు మీ మూలాధారాన్ని గనక సెట్ చేసుకుంటే మీ జీవితంలోకి కొత్త పరిణామాలు జరిగి కొత్త మనుషులు, కొత్త ప్రేమలు, కొత్త థాట్ ప్రాసెస్, కొత్త వ్యక్తులు వస్తారు. మీ లైఫ్లోకి మీకు మంచి వ్యక్తులు రావాలంటే ప్లీజ్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2026 మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. కొత్తగా లైఫ్ని మార్చుకోవడానికి ఎన్నో రకాల మెథడ్స్ని, మెటీరియల్ని మీకు అందిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ వినాలి, కొంచెం రివైజ్ చేసుకోవాలి, అప్లై చేయాలి, అంతే. విని మాత్రం వదిలేయద్దు, అప్లై చేయండి. మీకు నిజంగా ప్రాబ్లం లేకపోయినా మీ మైండ్ స్ట్రాంగ్ అవ్వడానికి, మీరు ఎమోషనల్లీ ఇంకా బెటర్ అవ్వడానికి నేను చెప్పే వీడియోలు హెల్ప్ అవుతాయి. అదేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంటేనే అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎవరైనా వాడుకోవచ్చు, మీరున్న స్థితి నుంచి ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు. సో అందుకని నా మాట విన్నప్పుడు జస్ట్ 3 పాయింట్స్, 5 పాయింట్స్ చెప్తుంటాను. అవి తీసుకుని నోట్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. మీకు 100 డిగ్రీలు కూడా ఇవ్వనంత నాలెడ్జ్ వీటి వల్ల వస్తుంది. సో యూజ్ దెమ్ అండ్ డెఫినెట్లీ మీ లైఫ్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మానసిక యుద్ధ భూమి. చాలామంది మైండ్ అనే యుద్ధ భూమిలో పోరాటం చేసి 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 అలసిపోతారు. ఈ అలసిపోవడం ఎందుకు అంటే మైండ్ అనేది చాలా పెద్దదని, ఈ మైండ్ చేసే యుద్ధంలో మీకు మీరు ఓడిపోతూ ఉంటారు. మైండ్తో గెలవలేరు. ఓకే, అందుకని మైండ్ని తెలివితో కొట్టాలి. ఎప్పుడు కూడా మనస్సుని బుద్ధితో మేనేజ్ చేయాలి. బుద్ధితో దాన్ని ఒకలాగా దాన్ని స్లోగా మార్ఫ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టెక్నిక్ మీ మానసిక యుద్ధం లోపల స్ట్రగుల్ అవుతూ లోపల ఎన్నో రకాల భయాలు, వరీస్, టెన్షన్స్ డెవలప్ చేసుకుంటారు కదా, వాటిల్ని ఈరోజు నేను చెప్పే టెక్నిక్స్తో అవాయిడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ టెక్నిక్, మీ మానసిక యుద్ధ భూమిలో ఫస్ట్ టెక్నిక్, మీ జీవితం యొక్క గమనము, మీ లైఫ్ యొక్క ట్రాన్సిషన్, మీ ఆలోచన ఎటువైపుగా వెళుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ మాట మీద పట్టుకుని వెయిట్ చేయండి. నా ఆలోచన నెగిటివ్ వైపుకి వెళ్తే నా లైఫ్ నెగిటివిటీ సైడ్కి వెళుతుంది. సో ఏదో ఒక రోజు చాలా ఆలోచించేసా కదా నెగిటివ్, ఇన్ని రోజులు నాకు నేను బాధపడ్డా కదా, ఈరోజు దీన్ని పాజిటివ్గా ఆలోచించి చూస్తాను. ఈయన ఎవడో చెప్తున్నాడు కదా, ఈయన మాట నిజమేనా అని ట్రై చేయడానికైనా సరే అట్లీస్ట్ ఒక 6 months ఎంత ఘోరం జరుగుతున్నా పాజిటివ్ అనుకోండి. ఏం కాదు, నేను దీని నుంచి దాటి బయటకు వస్తా, దీన్ని దాటి నాకు బెటర్ ఆప్షన్స్ వస్తాయి అనే ధైర్యంలోకి ముందుకు వెళ్ళండి. ఓకే, ఎందుకంటే మీరు ఎటు ఆలోచిస్తారో అటు దారి దొరకడం మొదలవుతుంది. ఆ దారి దొరికే లోపలే మీరు బాధపడిపోతున్నారు. ఒక పాలు పెట్టారు, దానిలో టీ తయారు చేద్దామని టీ పౌడర్ వేశారు, వేయగానే ఏం పెద్ద చేంజ్ రాలేదు, పెద్ద టేస్ట్ రాలేదు, వంపేశారు. మళ్ళీ పాలు పెట్టారు, టీ పౌడర్ వేశారు, వెంటనే రాదు, కొంచెం సేపు ఉడికితే మంచి టీ తయారవుతుంది కదా. అలాగే మీరు వెంటనే ఈరోజు చేయగానే రేపు పొద్దున్నే రిజల్ట్స్ రావాలని అనుకోకండి. అసలు అలాంటి ఆలోచన విధానం నుంచి బయటకు వస్తే మీరు గెలవడం మొదలు పెడతారు. సో గివ్ ఫ్యూ డేస్ పాజిటివ్ థింకింగ్ కోసం, పాజిటివ్ మైండ్ మారడం కోసం కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, మీ ఆలోచనలన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన నువ్వు ఒప్పేసుకుని, నువ్వు నమ్మేసేసి, అమ్మో నాకు ఈ ఆలోచన వచ్చేసింది ఏంటి అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలోచనకి అంత సీన్ ఇవ్వకండి. నాట్ ఎవ్రీ థాట్ నీడ్స్ యువర్ డిసిప్లిన్, నీడ్స్ యువర్ అగ్రిమెంట్. అవసరం లేదు. ప్రతి ఆలోచన పట్టుకుని నాకు ఇలా ఉంటే బాగుండే, అలా జరుగుంటే బాగుండే, అయ్యో నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఆమె నన్ను వదిలేస్తే నా లైఫ్ ఏంటి, ఏదో ఒక ఆలోచన, ఆ ఆలోచనకి మీరు బానిస అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఆలోచనకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని జస్టిఫై చేయాల్సిన పని లేదు.
ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకున్న రోజున చాలా చాలా బాగుంటారు. అండ్ మైండ్ ప్రతిరోజు రివ్యూ చేసుకోండి, ఇంటెన్షనల్గా రివైండ్ చేసుకుని చూసుకోండి. ఏం ఆలోచించా పొద్దున్నుంచి, నేను ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నా, పొద్దున ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఎందుకు టెన్షన్ పడ్డాను, ఇలా అన్నీ స్క్రూటనైజ్ చేసుకోండి. ఎప్పుడు మనం చెక్ చేసుకుంటాం, మన వెహికల్ సర్వీసింగ్ ఇస్తాం కదా, అట్లా మన మైండ్ కూడా సర్వీసింగ్ చేసుకోవాలి. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఫ్లాట్గా పడుకుని చేతులు పైకి ఉంచి యూనివర్సల్ ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంటే అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న, పొద్దున్నుంచి లేనిపోని వాటి కోసం పరుగులు తీసి 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 ఎందుకింత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అడగాలి. నైట్ టైమే ఎందుకు అడగాలంటున్నానంటే, నిద్ర ఒక మ్యాజికల్ థింగ్. అప్పటిదాకా మీరు అనుకుంటున్న ఐడెంటిటీ కూడా నిద్రలో మీరు అనే ఐడెంటిటీ పోతుంది. మీ మనస్సు మాయమైపోతుంది. మనస్సు మాయమైపోయింది అంటే మీరు భగవంతుడికి బాగా దగ్గరగా చేరుకున్నట్టు. అందుకే మిమ్మల్ని నిద్రలో కాపాడుతూ ఉండేది కూడా ఆ భగవంతుడి స్వరూపమే, ఆ భగవంతుడి యొక్క కాన్షియస్నెస్సే అంటారు. సో మీరు నిద్రపోయే ముందు జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్లాట్గా ఉండి పొద్దునుంచి ఏం చేశాను, ఎలాంటి ఆలోచనలు చేశాను అనేది కనుక మీరు ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, పిచ్చి ఆలోచనలు, చెత్త ఆలోచనలు, రిపిటేటివ్ థాట్స్, మళ్ళీ మళ్ళీ అదే భయం చేసే థాట్స్, ఇవన్నిటిని తీసే పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి నేను దాన్ని రీప్లేస్ చేస్తూ ఇలా ఆలోచిస్తాను. నా బాస్ బాగా తిడుతున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు, అబ్బా పిచ్చి జాబు పిచ్చి జాబు పిచ్చి జాబు అనుకునే కంటే దీన్ని ఎట్లా మార్చచ్చు, ఓకే అది పిచ్చి జాబే అనుకున్నంత మాత్రానైతే మారను, దీని నుంచి నేను ఎట్లా బెటర్ అవ్వచ్చు, దీనిలో నేను ఇంకెక్కువ డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, దీని నుంచి నేను ఇంకెంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏం నేర్చుకోవచ్చు అనే దాంట్లో ఉండండి. అట్లీస్ట్ ఒక 1 మంత్ ట్రై చేయండి. ఇది చాలా చాలా పనిచేస్తుంది. అండ్ మీ మనస్సు మీ బాధ్యత. మనసు అనేది మీ ఒక ఇల్లు అయితే, మీరు అట్లా బయటకు వెళ్తూ ఏదో తొక్కరాంది ఏదో తొక్కారు, మీరు ఏదో బురదగానే తొక్కారు, మీరు ఇంటికి రాగానే చెప్పులు బయట వదిలి లోపలికి వస్తామా లేదా? అంతే కదా, లేకపోతే ఇంట్లో అంత బురద అయిపోతుంది కదా. అలాగే మీ మైండ్లో ఏ ఆలోచనలు రావాలన్నా చెప్పులు బయట వదిలేసి రావాలి. మీకు బురద అంటే ఆలోచనలు లోపలికి రాకూడదు. ఇంతే ఆలోచించండి. మీ అత్త ఏదో అంది, అమ్మ ఏదో అన్నాడు, వాడేదో జరిగింది, ఫ్రెండ్ ఏదో అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఏదో చేసింది, బాయ్ ఫ్రెండ్ ఏదో, అత్త మామ భార్య, వీళ్ళందరూ చెప్పులు వదిలేసి మీ మైండ్లోకి రావాలి. ఆ బురదను మీ మైండ్లోకి తెచ్చుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మీ మైండ్ ఎక్కడికి వెళ్ళినా అది రిటర్న్ వస్తున్నప్పుడు ఆ చెప్పులు ఎక్కడెక్కడో తొక్కి వచ్చిన చెప్పులు బయట వదిలేయండి అని ఎలా అయితే చెప్తామో, అలాగే నీ మైండ్లో ఏ ఆలోచన వస్తున్నా నాకు ఇరిటేషను, కోపము, ఫ్రస్ట్రేషను ఇవి తెప్పించే ఆలోచనలు లోపలికి రావద్దు అని చెప్పండి. మైండ్ లోపల చెత్తని నింపుకోవద్దు. ఆ కంట్రోల్ మీకు ఉంది. యాక్చువల్లీ ఎవరో పక్కింటోడితో గొడవపడ్డారు, గొడవపడ్డంతసేపు గొడవ పడిపోయారా, మళ్ళీ మీరు నార్మల్ 5 సెకండ్స్ 10 సెకండ్స్లో నార్మల్కి వచ్చేయాలి. నార్మల్కి వచ్చేయాలి, చెప్పాలి నాకు ఆ చెత్త నాకు వద్దు బయటపడే అని చెప్పి నీ మైండ్లో క్లీనింగ్ ప్రొసీజర్ పెట్టుకోవాలి. ఇది గనక ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ ఇట్లా టోటల్ ట్విస్ట్ అయిపోతుంది అండ్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు వీలు కుదిరినప్పుడు, ఛాన్స్ దొరికినప్పుడు ఇది ఒక్క 21 డేస్ ట్రై చేయండి. లేదు మీరు ఓన్గా చేయలేకపోతున్నారు అంటే శ్రీ సూర్య త్రిచక్ర సాధన హెల్ప్ చేస్తుంది. మా కోర్సెస్ చాలా హెల్ప్ చేస్తాయి. వేద సహస్రపాత్ మెడిటేషన్ నేను డైరెక్ట్గా టచ్ ఇనిషియేషన్ చేస్తాను. మీకు నేను చేసే ఇనిషియేషన్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మెడిటేషన్ నేర్చుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. దాని ద్వారా సూర్య ఉపాసనా మార్గంలోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో మీకు ఛాన్స్ దొరికితే వేద సహస్రపాత్ మెడిటేషన్ జాయిన్ అవ్వండి. ఈ 25th సండే ఉంది. సో మళ్ళీ ఆపర్చునిటీ రేర్గా దొరుకుతుంది మీకు. సో డైరెక్ట్గా నా త్రూ ఇనిషియేషన్ తీసుకోవడానికి మీరు 25th రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. వేద సహస్రపాత్ ఇనిషియేషన్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, మీకు మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. మీ మైండ్ అనే బ్యాటిల్ ఫీల్డ్ని మీరు గెలవండి, అన్నీ గెలుస్తారు ఈ ప్రపంచంలో. మనం చాలా ముందుకు వెళ్ళబోతున్నాం, చాలా గొప్ప గొప్ప పనులు చేయబోతున్నాం. మీతో మీరు చెప్పుకోండి, మీతో మీరు పదే పదే పాజిటివ్గా మాట్లాడుకోండి, మీతో మీరు మంచిగా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసే పదాలు మీ లోపల పదే పదే అనుకోండి. నేను వీకు, నేను బ్యాడ్, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అని అనుకుంటే మాత్రం మీ లైఫ్ మారిపోదు కదా. ఇంకా దానికంటే బెటరు నేను మంచిగా ఉంటాను, నేను నా లైఫ్లో పాజిటివిటీ వస్తుంది అని అనుకుంటే నష్టం ఏంటి? చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.
నెగిటివిటీని ఆర్ మనని మనం కించపరుచుకునే మాటల్ని ఎక్కువ ఆనందిస్తారు. ఈరోజు అదే మాట్లాడుకోబోతున్నాము, సెల్ఫ్ సాడిజం. ఓకే, ఇదేంటంటే మనని మనం తిట్టుకుని, మనని మనం తక్కువ చేసుకుని, మనని మనం ఎప్పుడూ వీక్ అనుకుని, మనకే ఈ కష్టాలన్నీ ఉన్నాయి అని అనుకుని చాలామంది సఫర్ అవుతుంటారు. ఈరోజు ఈ సెల్ఫ్ సాడిజం నుంచి బయటకు వద్దాం. సాడిజం అనేది మీ మైండ్ సాడ్ నుంచి తయారు చేసే కొటేషన్లు. మళ్ళీ చెప్తానన్నమాట. ఏదైనా ఒక ఇజం మనోగతం అంటాం, మనస్సు నుంచి వచ్చేవే అని. అలాంటిది సాడిజం మనకి మనం చేసుకుంటే సాడ్గా ఉండడానికి కావాల్సిన ఆలోచనలన్నీ సాడిజంగా మార్చుకుని మనని మనం టార్చర్ పెట్టుకుంటుంటాం. అందుకని అన్ని రకాల టార్చర్ల కంటే మెయిన్ డేంజరస్ టార్చర్ సెల్ఫ్ సాడిజం. ఈ విషయాన్ని మనకి మనం ఎక్కించుకోవాలి. ఎవడో చేసిన అన్యాయం, ఎప్పుడో జరిగిపోయిన మిస్టేకు, మన చేతుల్లో లేని తప్పులు, ఇవన్నిటినీ తలుచుకుని 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 బాధపడి మిమ్మల్ని మీరు సెల్ఫ్ సాడిజం అనే ఒక పెద్ద డిసీజ్లోకి నెట్టేస్తున్నారు. సో ఈరోజు నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుని ఈ సెల్ఫ్ సాడిజం నుంచి బయటపడదాం. మనని మనం ఎందుకంత టార్చర్ పెట్టుకోవాలి అనే ఆలోచన నుంచి, సెల్ఫ్ సాడిజం నుంచి మనం బయటకు వద్దాం. నంబర్ 1, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక సైకీ, ఒక ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో అలాగే ఒక మెంటల్ బాడీ ఉంటుంది. ఆ మైండ్లో వాడు ఎన్నో రకాలుగా పెరిగి ఉంటాడు. ఇది ఒప్పుకోవాలి. ఫస్ట్ అట్ బేస్ లెవెల్ అందరికీ ఒక్కొక్క ఐడియాలజీ, అందరికీ ఒక్కొక్క మనస్తత్వం, అందరికీ ఒక మైండ్లో ఒక వాళ్ళ గురించి వాళ్ళకొక పిక్చర్ ఉంటుంది. వాళ్ళకొక థాట్ ప్రాసెస్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు ఎందుకు నాకు తగ్గట్టుగా లేరు అని ఆలోచించినన్ని రోజులు మీరు సెల్ఫ్ సాడిజంలో ఇరుక్కుపోతారు. ఫస్ట్ థింగ్, ఈ ప్రపంచంలో ఎవరికైనా వాళ్ళ ఆలోచించే హక్కు వాళ్ళకి ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్, మీరు సెల్ఫ్ సాడిజం, మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకొని బయటకు రావాలి అంటే ఫస్ట్ థింగ్, వాళ్ళు ఎందుకండి ఇలా చేస్తారు నన్ను, వాళ్ళు ఎందుకండి ఆ మాటలతో నన్ను ఇలా అంటారు అంటారు చాలామంది నా దగ్గరకు వచ్చి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి ఎలా మాట్లాడాలో హక్కు వాళ్ళకి ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు అర్థం చేసుకున్న లాజిక్కులు బట్టి అవతలి వాడు ఎలాగైనా బిహేవ్ చెయ్యొచ్చు, ఎలాగైనా మీ గురించి ఆలోచించుకోవచ్చు, వాళ్ళకి ఎలాగైనా బ్రతికే హక్కు వాళ్ళకి ఉంటుంది. ఓకే, దీని లోపలికి వస్తే మనము వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా ఆలోచించాలి, వాళ్ళెందుకు తప్పు చేస్తున్నారు, వాళ్ళెందుకు ఇలాంటి నెగిటివిటీలో ఉంటారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు సఫర్ అవ్వద్దు. నిజంగా చెప్తున్నాను, సెల్ఫ్ సాడిజం అంటే ఏంటంటే ఎప్పుడో ఎవడో అన్న మాట, ఎవడో చేసిన బిహేవియర్, ఎవరో ఏదో అన్న విషయాన్ని పట్టుకుని మన జీవితాన్ని మనం నొక్కేసుకోకూడదు, చంపేసుకోకూడదు, మనని మనం సాడిస్ట్గా మారి మనని మనం టార్చర్ పెట్టుకోకూడదు. అలా డల్గా డిప్రెషన్లో కూర్చుంటే మనకి ఏ సినిమా అవార్డులు ఇవ్వరు. చాలా చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ సాడిజంలో ఫస్ట్ రూల్, అందరికీ ఒక్కొక్క పర్సనాలిటీ, అందరికీ ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది బాస్. నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చదలుచుకోలేదు. ఇది నంబర్ 1. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, సెల్ఫ్ సాడిజంలో ది మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఆనందాన్ని మీరే కట్ చేసేసుకుని అదేదో మెహర్బానీ చేస్తున్నా ఈ ప్రపంచానికి, అదేదో నేను చాలా గొప్ప పని చేస్తున్నా ఈ ప్రపంచానికి అనే ఓవర్ రియాక్షన్లోకి వెళ్ళకండి. చాలామందిని చూశాను నేను, మ్యారేజ్ అవుతుంది, ఏదో విషయం మీద డైవర్సో లేకపోతే ఏదో సెపరేషన్ వస్తుంది, రాగానే ముందు వీళ్ళు టార్చర్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. బయటకు వెళ్ళరు, ఎండలోకి వెళ్ళరు, సూర్యుడిని చూడరు, వాళ్ళ గురించి వాళ్ళ హెల్త్ టేక్ కేర్ చెయ్యరు, సరైన ఆహారం తీసుకోరు, ఎవరితోనూ మాట్లాడరు, వాళ్ళని వాళ్ళు అలా ష్రింక్ చేసేసుకుంటారు. ఎందుకు?
మిమ్మల్ని మీరంత టార్చర్ శాడిస్ట్ లాగా ఎందుకు టార్చర్ పెట్టుకుంటున్నారు? ఏదైనా సిచ్యువేషన్ జరగచ్చు కదా లైఫ్లో, దాన్ని ఎందుకు తీసుకోలేము మనము? ఇది రావాలి లైఫ్లోకి. దట్స్ ఓకే, సో వాట్ అవుతుంది, వి విల్ సాల్వ్ ఇట్ అనే ధైర్యము మీరు తెచ్చుకున్న రోజున ఇక్కడ అనగానే ఈ మాటను ఎలా సార్ అని అడుగుతారు నన్ను చాలామంది. ఎలా అండి, ఎలా అని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలా కాదు. సింపుల్గా ఈ మాటని పట్టుకుని ఎప్పుడు మీకు అలాంటి నెగిటివ్ థాట్ వచ్చినా, నన్ను నేను ఫిజికల్గా టార్చర్ పెట్టుకుని నన్ను నేను ఎవరితో మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయినంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ అవుతుందా అనే కామన్ సెన్స్ తీసుకురావాలి అంతే. అంత సింపుల్ అండ్ ఈజీ. ఎంతోమంది అమ్మాయిలు, ఎంతోమంది అబ్బాయిలు జస్ట్ ఈ మాటకి ఎవరో ఎప్పుడో ఏదో చేసిన దానికి వాళ్ళని వాళ్ళు టార్చర్ పెట్టుకుంటూ ఉంటారు. సో వెరీ 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 రిస్కీ అండి. అలాంటి దాంట్లోకి వెళ్ళవద్దు. సెల్ఫ్ సాడిజంలోకి వెళ్ళకండి. చాలా చాలా ఇంపార్టెంట్. సాడ్నెస్ని అలా దూరంగా ఉంచండి. ఎందుకంటే ఎక్కువ రోజులు సాడ్నెస్ మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. ఓకే. థర్డ్ విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ లైఫ్లో ఎలాంటిదైనా నాతో జరగచ్చు, ఎలాంటి విషయం జరిగినా నాతో నా సపోర్ట్గా ఎవడో ఒకడు ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయడం అనేదే మీ మైండ్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి బేసిస్ అవుతుంది. సో ఎవరో సపోర్ట్ చేయడానికి మీకు కాళ్ళు చేతులు లేకపోతే స్టిక్ సపోర్ట్ చేసినట్టు, మీకు ఎవరో ఎప్పుడో సపోర్ట్ ఎందుకు చేస్తారు? మీరేమి హ్యాండిక్యాప్డ్ కాదు. మైండ్లో అయితే హ్యాండిక్యాప్డ్ అవ్వకూడదు. ఫిజికల్గా ఉంటే ఏదైనా హెల్ప్ అవుతుంది. మెంటల్లీ మిమ్మల్ని మీరు హ్యాండిక్యాప్ చేసుకుని ఎవరో సహాయం చేయట్లేదే అనే ఆలోచనలోకి వెళ్ళకండి. అది సెల్ఫ్ సాడిజం కిందకు అవుతుంది. మిమ్మల్ని మీరు టార్చర్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే, అన్నం ఎందుకు మానేశారంటే, మీ హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటున్నారంటే, నా మనసులో ఉన్న బాధని వాడెవడో సపోర్ట్ చేసి అర్థం చేసుకోవాలి. ఇంతకంటే సాడిజం ఎక్కడైనా ఉంటుందా? వద్దు. సెల్ఫ్ సాడిజంలోకి వెళ్ళకండి. మిమ్మల్ని మీరు సాడ్గా ఉంచుకునే ఆలోచన ప్రక్రియని, ఇజమ్స్ని పక్కన పెట్టండి. ఇది ఎన్ని రోజుల్లో అయినా సరే మీకు మీరుగా చేసుకోవాలి. మళ్ళీ నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు, ఎలా చేయాలి సార్ ఇది అని. మీకు మీరుగా చేసుకోవాలి. ఎప్పుడు అలాంటి సాడ్ థాట్ వచ్చినా జస్ట్ సే ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ థాట్. ఈ ఆలోచనతో నేను బ్రతకాలనుకోవట్లేదు. టెల్ దట్ థాట్. ఆ ఆలోచనకు చెప్పండి, నాకు వద్దిది, నేను ఇలా ఆలోచించను, ఈ నెగిటివిటీలో ఉండను, నేను ఇలా మొహం మార్చుకున్నంత మాత్రాన సృష్టి ఏమీ మారదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత త్వరగా మనం ఇది రియలైజ్ అవుతామో అంత త్వరగా దీని నుంచి బయటపడతాము. సో సెల్ఫ్ సాడిజం నుంచి బయటకు రండి. 2026 గెలిచి చూపించాలంతే. మీ లైఫ్లో ఉన్న ఆల్ ఆస్పెక్ట్స్లోనూ గెలవాలి. ఇంకో వీడియోలో కలుస్తాను మళ్ళీ. మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవడము, బాధపడము, సాడిజంలోకి వెళ్ళడము ఆపుకుని ఐ వాంట్ యూ టు విన్. మీరు గెలవాలి, నేను చూడాలి. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.